వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటిదంటే ఐటీ డిపార్ట్మెంట్ ఒక సాధారణ ఉద్యోగికి 6.63 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. అసలు ఎందుకు విధించింది? ఆ ఉద్యోగి ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేది తెలుసుకుందాం. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టైంలో ఒక చిన్న పొరపాటు జరిగితే ఎవరైనా ఏమనుకుంటారు? ఏదో ఒక చిన్న నోటీస్ వస్తుంది లేదా చిన్నబోటి ఫైన్ పడుతుందని. కానీ ముందుగా చెప్పినట్టుగా ఒక ఉద్యోగికి 6.63 కోట్ల పెనాల్టీ వేసింది ఐటీ డిపార్ట్మెంట్. అసలు మనమందరం మంచి సాలరీ కోసం కష్టపడి పని చేస్తాం కదా! తర్వాత ప్రాపర్‌గా టాక్స్ కట్టడానికి ఐటీఆర్ ఫైల్ చేస్తాం. కానీ ఐటీఆర్ ఫైలింగ్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయాల్సిన పని. ఎందుకంటే ఒక చిన్న టైపో లేదా మిస్టేక్ మనకి పెద్ద తలనొప్పి తెచ్చిపడుతుంది. ఈ కేస్‌లో జరిగింది కూడా అదే. ఒక ఉద్యోగికి తన ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ కేటగిరీలో చూపించాల్సిన ఆదాయాన్ని పొరపాటున మరో కేటగిరీలో మెన్షన్ చేశాడు. చూడటానికి ఇది చాలా చిన్న మిస్టేక్‌లా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఇన్‌కమ్ అదే, ఫిగర్స్ అదే, కానీ హెడ్ ఆఫ్ ఇన్‌కమ్ లేదా కేటగరీ మాత్రం మారిపోయింది. కానీ ఆటోమేషన్ సిస్టమ్‌లో ఈ మిస్‌మ్యాచ్ చాలా పెద్ద తప్పుగా రిజిస్టర్ అయింది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆటోమేటెడ్ స్క్రూటినీలో ఈ ఎర్రర్ బయటపడింది. ఇన్‌కమ్‌ని వేరే కేటగిరీలో చూపించడం వల్ల రూల్స్ ప్రకారం అది సివియర్ నాన్ కంప్లైయన్స్ కిందకొచ్చింది. దాంతో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్టేక్‌ని నార్మల్ ఫైన్ కాకుండా డైరెక్ట్‌గా 6.63 క్రోర్స్ పెనాల్టీ విధించింది. ఒక మిడిల్ క్లాస్ ఆర్ నార్మల్ ఎంప్లాయ్‌కి 6.63 కోట్ల పెనాల్టీ అంటే ప్రాణాలు పోయినట్టే. అంత పెద్ద అమౌంట్ లైఫ్‌లో సంపాదించటం కష్టం. అది పెనాల్టీ కింద కట్టాల్సి వస్తే ఇంకా బ్యాంక్రప్ట్ అయిపోవడమే. అసలు అంత పెద్ద పెనాల్టీ పడేసరికి ఆ ఉద్యోగి ఫ్యామిలీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఈ హెవీ పెనాల్టీకి భయపడి కూర్చోకుండా ఆ ఉద్యోగి కరెక్ట్ లీగల్ ఛానెల్‌ని చూస్ చేశాడు. తను చేసిన మిస్టేక్ ఇంటెన్షనల్ టాక్స్ ఎవేషన్ కాదని ఈ ట్యాక్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ట్రిబ్యునల్‌లో తను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇన్‌కమ్ ఎక్కడికి పోలేదు. టాక్స్ ఎవేడ్ చేసే ఇంటెంట్ అస్సలు లేదు. కేవలం ఫైలింగ్ చేసేటప్పుడు ఒక కేటగిరీ మారింది తప్ప ఫ్రాడ్ చేయలేదని స్ట్రాంగ్‌గా ఆర్గ్యుమెంట్ చేశాడు. లీగల్ టీమ్ కూడా దీన్ని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేసి అది కేవలం ఒక హ్యూమన్ ఆర్ క్లెరికల్ ఎర్రర్ మాత్రమే అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు రిలీఫ్ ఎలా వచ్చిందో చూద్దాం. ట్యాక్స్ ట్రిబ్యునల్ ఈ కేస్‌ని చాలా డీప్‌గా అనలైజ్ చేసింది. లా ప్రకారం ఎవరైనా ఇంటెన్షనల్‌గా ట్యాక్స్ హైడ్ చేస్తే పెద్ద పెనాల్టీస్ వేయాలి. కానీ ఇక్కడ ఇన్‌కమ్ చూపించాల్సిన హెడ్ మారింది తప్ప మొత్తం ఇన్‌కమ్ హైడ్ చేయలేదు. ఇదొక క్లియర్ బోనాఫైడ్ మిస్టేక్ అని ట్రిబ్యునల్ గుర్తించింది. దాంతో ఐటీ డిపార్ట్మెంట్ వేసిన మ్యాసివ్ పెనాల్టీని ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఆ ఉద్యోగికి ఈ కేసులో కంప్లీట్‌గా ఊరట లభించింది. చివరికి రూపాయి పెనాల్టీ కూడా కట్టకుండా ఆయన ఆ డేంజర్ సిట్యుయేషన్ నుంచి సేఫ్‌గా బయటపడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ రియల్ ఇన్సిడెంట్ మనందరికి ఒక పెద్ద ఐ ఓపెనర్. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి డీటెయిల్, ప్రతి ఇన్‌కమ్ కేటగిరీ చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మనం తప్పు చేయకపోయినా ఇలా చిన్న మిస్టేక్ వల్ల పెద్ద నోటీస్ వస్తే పానిక్ అవ్వకుండా కరెక్ట్ లీగల్ పార్ట్స్ చూస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ నితిన్ కుమార్ జాదవ్, టాక్స్ ఎక్స్పర్ట్ సైనింగ్ ఆఫ్.